గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాల వలన రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం వలన, వేకపోవడం వలన, భారీ వర్షాల వలన చెరువులకు గండ్లు పడడం వలన వరి పంటలు మరియు పత్తి, మొక్కజొన్న పంట వేలల్లో ఎకరాల జరిగిందన్నారు. వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా దొరకక ఇప్పటికి కూడా వర్షంలో సైతం రైతులు యూరియా కోసం భార్య పిల్లలతో లైన్ లో నిలబడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర నిద్రలో ఉండి ఇప్పటి వరకు రైతులకు యూరియా ఇవ్వకుండా రైతుల జీవితాలతో చిలకాట మాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు యూరియా అందించే విషయంలో అధిక వర్షాలు పడే విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు సైగ్యం లేకుండా ఎవరికి నచ్చిన స్టేట్మెంట్లు వారు ఇవ్వటం వలన ప్రజలు అయోమయానికి గురై దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. ప్రజల కనీస అవసరాలు, ప్రజల ఇబ్బందులను గ్రహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు, వరదలు చిక్కుకున్న వారిని, వరదల వలన కాలనీలో చిక్కుకున్న వారిని, పంటలు నష్టపోయిన వారిని సహాయక సహకారాలు అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, వరగల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాజా విరసత్ అలీ, రాష్ట్ర యూత్ వింగ్ నాయకుడు జుబేర్ బాషా, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, పంగా మల్లేశం, వర్గల్ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, కొండపాక మండల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అమరీందర్, జిల్లా యువజన అధ్యక్షులు దేవగనిక నాగరాజు, కౌన్సిలర్ మరికంటి కనకయ్య, బొగ్గుల చందు, మామిడి శ్రీధర్, సీనియర్ నాయకులు నరసింగారావు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన ప్రాంతంలో కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కానీ నష్టపోయినటువంటి రైతాంగానికి చేదోడు వాదోడుగా నిలబడమని, వరదలు విపరీతంగా రావడం వల్ల వర్షాలు అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపు 700 సెంటీమీటర్లు వర్షం కురియడం వల్ల వరి చేలు బాగా నష్టపోయినాయి. అట్లనే మక్క చేలు కూడా బాగా నష్టపోయినాయి, కాటన్ కూడా బాగా నష్టపోయింది. కారణం ఏంటంటే ఫర్టిలైజర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, గతంలో రైతాంగానికి యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ యూరియా పత్తికి కానీ, మక్కకు కానీ, ప్యాడీకి కానీ వేయలేదు. దాంతోపాటు భారీ వర్షాలు వచ్చినాయి. భారీ వర్షాలు రావడం వల్ల ఎర్రబడిపోయి చేళ్ళు ఆకులు రాలిపోయి మక్క చిక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈల్డింగ్ మొత్తం పడిపోతుంది. ప్రతి రైతు కూడా దాదాపుగా 20-25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎక్కడైతే నష్టపోయిందో యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కావాలి, అగ్రికల్చర్ మిషన్ కూడా రెస్పాండ్ కావాలి. తప్పు మీ వల్ల జరిగింది కాబట్టి రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి, సర్వే చేయండి, నష్టపోయిన రైతులందరూ కూడా ఇవ్వండి. దాంతోపాటు గ్రామాలలో పేదవాళ్ళు కొన్ని పెంకుటీలు ఉన్నాయి, కూలిపోయిన ఇళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని కూడా శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, అటు మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు, కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు, మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా సర్పంచ్ అంతా కూడా ఎక్కడ నష్టపోతే అక్కడ మనం పాలాలి, మరి ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలి, నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించే విధంగా పనిచేయాలని చెప్పేసి మా అధినాయకత్వం చెప్పడం వల్ల ఈ అందరం కూడా అలర్ట్ అయిపోయి మా మండల టీమ్స్ కూడా ఎక్కడికెక్కడ మరి గ్రామాలలో పర్యటించి ఎక్కడ నష్టపోతే అక్కడ ప్రెస్ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారీ వర్షాల వల్ల ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు వచ్చి దాదాపుగా 700 సెంటీమీటర్ల వర్షం మన ప్రాంతంలో కురిసింది. రోడ్లు అన్నీ ఎక్కడెక్కడ దిగ్బంధమైనవి, చెరువులు నిండినాయి,
చెరువులు మత్తలు దొంగడం వల్ల మత్తల కింద ఉన్నటువంటి వరి పొలాలన్నీ కూడా డ్యామేజ్ అయింది. అదేవిధంగా కాటన్ కూడా పట్టేది సరైన సమయంలో అందకపోవడం వల్ల కాటన్ కూడా మొద్దు నిద్రలో ఉండి కాటన్ ఫీల్డింగ్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు మేజ్ మక్కలు కూడా ఎర్రబడిపోయినాయి. కనీసం రైతులు అందుబాటులో యూరియా లేకపోవడం వల్ల, యూరియా వేయకపోవడం వల్ల, భారీ వర్షాలు రావడం వల్ల అటు మక్క కానీ, ఇటు వరి కానీ, అటు కాటన్ కానీ అన్ని పంటలు కూడా దెబ్బతిన్నాయి. వాటికి నష్టపరిహారం మినిమం ఒక 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం పట్ల ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా 3 రకాల మాట్లాడడం వల్ల ప్రజలు అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ప్రజలు ఇబ్బందుల్ని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. దానికి ఇలా కేటీఆర్ గారు ఒక ప్రాంతంలో, హరీష్ రావు గారు ఇంకో ప్రాంతంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో ఎక్కడ చెరువులు తెగిపోయినా, కుంటలు తెగిపోయినా, పంటలు నష్టపోయినా, అదేవిధంగా నష్టపరిహారం ఇప్పించే విధంగా మా శ్రేణులంతా పనిచేయాలని చెప్పేసి అది మా నాయకత్వం కేసీఆర్ గారు చెప్పడం, దానివల్లనే ఇలా ఈ విషయాన్ని మా కార్యకర్తలతో, మా నాయకులతో కూర్చొని మాట్లాడి మరి రేపటి నుంచి ఒక ప్రోగ్రాం తీసుకుని ఎక్కడైతే నష్టపోతుందో ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించే విధంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా నాయకత్వం మా మీద పెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా చెరువులో గుంటలు మత్తలు దుంకుతూ ఉన్నాయి. మరి వాటిని అధికారులు కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దానివల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళకి రెస్పాండ్ అవుతాం, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.